హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఈ నెల 30 వరకే గడువు. కేంద్ర ప్రభుత్వం మరోసారి అయితే గుడ్ న్యూస్ సంచలన నిర్ణయం తీసుకుంటుందన్నమాట. వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలోని ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైనటువంటి కీలక సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇప్పటివరకు స్వచ్ఛంద పదవి విరమణ అనగా వీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉద్యోగులు పెన్షన్ పొందడానికి 60 ఏళ్ల వయసు వరకు అయితే వేచి ఉండాల్సి అయితే వచ్చేది. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనమాట. వీఆర్ఎస్ ఎంచుకున్నటువంటి వెంటనే పెన్షన్ సదుపాయాన్ని కూడా లభిస్తుందనమాట, కల్పిస్తున్నారు. ఇది తొలిసారిగా ఏకీకృత పెన్షన్ సంబంధించి విధానంలో ఇది అమలవుతుందనమాట. ఈ కొత్త నిబంధన యూపీఎస్ని ఎంచుకున్న వారికి మరింత సౌలభ్యం కలిగిస్తుందని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తున్నారు. గతంలో పాత పెన్షన్ ఓపీఎస్ కూడా ఇలాంటి సౌకర్యం లేకపోవడం వల్ల ఉద్యోగులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అనారోగ్యం, వ్యక్తిగత కారణాల లేదా ప్రభుత్వ ఆదేశాల వల్ల ఉద్యోగి ముందే కనుక రిటైర్ అయినైతే అతనికి పెన్షన్ ఆలస్యం కాకుండా వెంటనే అయితే అందుతుందన్నమాట. ఇది ఒక భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004లో పాత పెన్షన్ పథకాన్ని కనుక రద్దు చేసి ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ అనగా ఎస్ను ప్రవేశపెట్టింది. ఇది మార్కెట్ ఆధారిత స్కీమ్ కావడంతో హామీ ఇచ్చిన పెన్షన్ లేకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగ సంఘాలు కూడా ఓపీఎస్ను పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్పిఎస్కు బదులుగా ప్రత్యేకంగా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అయితే ప్రవేశపెట్టింది. ఇందులో హామీ ఇచ్చిన పెన్షన్ సదుపాయం ఉండడమే కాకుండా తాజాగా తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయం ఉద్యోగులకు సంబంధించి ఊరట కల్పించే నిజం అనుకోవచ్చు. అయితే యూపీఎస్పై ఉద్యోగుల స్పందన పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటివరకు కేవలం 1% మాత్రమే మంది స్కీము ఎంచుకున్నారనమాట. చాలామంది ఓపీఎస్ పునరుద్ధరణకే పట్టుబడుతున్నారు. యూపీఎస్ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం కొత్త మార్పులు అయితే తీసుకొస్తుంది. వాటిలో ప్రధానమైనది వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే పెన్షన్ పొందే అవకాశం అయితే ఉందన్నమాట. దీనివల్ల ముందుగానే రిటైర్ చేసే వారికి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వెంటనే లాభాలు అయితే ఇబ్బందులు కలగకుండా ప్రయోజనాలు అయితే పొందుతారు. ఇందుకు సంబంధించి ముఖ్యంగా యూపీఎస్ అధికారికంగా 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. మొదట ఈ స్కీమ్ సంబంధించి వెంటనే గడువు జూన్ 30 వరకు అయితే ఇచ్చారు. ఇప్పుడు తర్వాత సెప్టెంబర్ 30, 2025 వరకు అయితే మరోసారి అయితే పొడిగించారనమాట. ప్రస్తుతం ఈ గడువు మిగడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి, అయినప్పటికీ ఎవరైనా కూడా చాలా తక్కువ మంది మాత్రమే యూపీఎస్ని ఎంచుకోవడం ప్రభుత్వం సవాలుగా అయితే మారిందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.